అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే 2026లో మీ జాతకం మొత్తం తెలుసుకోండి. మనలో చాలామందికి తమ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది. అయితే మీ పేరులోని మొదటి అక్షరం ఎస్ అనే అక్షరంతో ప్రారంభమైతే ఈ 2026 సంవత్సరంలో మీ సంపూర్ణ జాతకం మొత్తం ఇప్పుడు వివరంగా తెలుసుకోండి. ఆరోగ్యం, వివాహం, ఆదాయం, అదృష్టం, దురదృష్టం, రాబోయే ప్రమాదాలు, అలాగే మీ భవిష్యత్తులో జరగబోయే ఊహించని సంఘటనలు, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు ఈ 2026 సంవత్సరం అత్యంత శక్తివంతంగా ఉండబోతుంది. ముందుగా మీ లక్షణాలు మరియు గుణగణాల గురించి తెలుసుకుందాం. ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు చూడగానే ఆకట్టుకునేలా ఉంటారు. మీ మాట తీరులో స్పష్టత, గంభీరత ఉంటుంది. మీరు కష్టపడే వ్యక్తిత్వం కలవారు. మీరు మీ శ్రమను నమ్ముకుంటారు. ఏ పనినైనా మధ్యలో వదిలేయడం అస్సలు నచ్చదు. మీకు కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం మీది. కానీ కొన్ని విషయాలను మాత్రం మీ మనసులోనే గోప్యంగా ఉంచుకుంటారు. మీ మనసులోని మాటను అంత త్వరగా బయటపెట్టరు. ఎంతటి కష్టం వచ్చినా ముఖంపై చిరునవ్వుతోనే కనిపిస్తారు. మీకు కోపం త్వరగా వచ్చేస్తుంది. మీ కోపం ఒక్కసారి అహంకారంగా కనిపిస్తుంది. ఈ 2026 సంవత్సరంలో మీ ఆర్థిక పరిస్థితి, అలాగే ఖర్చుల గురించి తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరం మీకు డబ్బు పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 2026 జనవరి నుండి మే వరకు మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది. కానీ జూన్ తర్వాత నుండి మీ సంపద అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారికి మాత్రం అధిక లాభాలు కలిసి వస్తాయి. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఈ ఏడాది మీ విలాసాల కంటే మీ అవసరాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా పాత అప్పులు తీర్చడానికి, ఇల్లు కొనుగోలు చేయడానికి, ఏదైనా స్థలం కొనుగోలు చేయడానికి ఇలా పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తారు. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. ఎందుకంటే ఆగస్టు నెలలో ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ 2026 సంవత్సరంలో శని మరియు రాహువుల సంచారం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. ముఖ్యంగా ఈ 2026లో జీర్ణ సమస్యలు వేధిస్తాయి. అలాగే కంటి చూపు మందగించడం మరియు కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇక అధిక పని ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి బీపీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. ఇక వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా జూలై మరియు సెప్టెంబర్ నెలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 నెలల్లో వాహనాలు వేగంగా నడపకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ 2026 సంవత్సరంలో మీ శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాదాపు 3 నుండి 5 మంది శత్రువులు ప్రధానంగా కనిపిస్తున్నారు. మీ చుట్టూ తిరిగే వ్యక్తులే మీకు శత్రువులుగా ఉంటారు. మీ విజయాలను చూసి పైకి పొగుడుతూ ఉన్నా మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా మీ బంధువర్గంలోనే ఒకరు మీకు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశం ఉంది. అలాగే మీ చుట్టూ ఉండే కొంతమంది మనుషులు మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. మీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తారు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఎవరిని తేలికగా నమ్మకండి. మీరు ఆపదలో ఉన్నప్పుడు ముఖం చాటేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎస్ అక్షరం వ్యక్తులకు మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పెద్దవారి సలహా సూచనలు తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీకు కష్టాలను తెచ్చిపెడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ 2026 సెప్టెంబర్ తర్వాత నుండి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మనసుకు నచ్చిన భాగస్వామి లభిస్తారు. ఇక 2026 సంవత్సరంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా 3వ వ్యక్తి జోక్యం వల్ల మీ దాంపత్య జీవితంలో సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఎవరి మాట వినకండి, లేదంటే మీరే నష్టపోతారు. ముఖ్యంగా రహస్యాలను ఎవరికీ చెప్పకండి, లేదంటే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. ఇక మీరు ఊహించని ప్రమాదాల విషయానికి వస్తే ఈ 2026 సంవత్సరం నవంబర్ నెలలో అగ్ని ప్రమాదాలు లేదా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండండి. అలాగే మీరు ప్రయాణాలు చేసే సమయంలో విలువైన పత్రాలు లేదా విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది.
కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అదృష్టం మరియు దురదృష్టం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీ తల్లిగారి తరపున ఆర్థికంగా లాభపడతారు. ఆస్తులు కలిసి వచ్చే ధనయోగం ఉంది. ఇక దురదృష్టం విషయానికి వస్తే ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు ఈ సంవత్సరం ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టకండి, లేదంటే మీరు చిక్కుల్లో పడతారు. ఇక ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ఈ 2026 సంవత్సరంలో మీరు ఊహించని విధంగా ట్రాన్స్ఫర్ రావచ్చు. ఇది మీకు ఇబ్బందిగా అనిపించినా మీ భవిష్యత్తుకు చాలా మంచిది. ఈ 2026లో ఎస్ అక్షరం వారికి విదేశీ ప్రయాణాలకు బలమైన యోగం ఉంది. అవివాహితులకు వివాహ గడియలు దగ్గర పడతాయి. ముఖ్యంగా మీ తల్లి ఆరోగ్యం విషయంలో ఈ ఏడాది కొంచెం శ్రద్ధ వహించాలి. మీరు చేసే ప్రతి పనిలోనూ స్పష్టత ఉంటుంది. కానీ మీ తల్లిదండ్రుల సలహాలను కూడా వినడం నేర్చుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా మీకు తిరుగు ఉండదు. ఈ 2026 సంవత్సరంలో మీకు అనుకూలమైన నెలలు మార్చ్, మే, సెప్టెంబర్ మరియు డిసెంబర్. ఈ నెలల్లో మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా మార్చి నెలలో ప్రారంభించండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఉద్యోగాలు చేసే వ్యక్తులకు మార్చి నెలలో జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఊహించని లాభాలు వస్తాయి. అలాగే ఈ 2026 సెప్టెంబర్ నెలలో ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే మీ పాత స్నేహితుల నుండి సహాయం అందుతుంది. ఇక ఈ సంవత్సరం 2026 డిసెంబర్ నెలలో అంటే ఏడాది చివరిలో మీకు ఒక పెద్ద ఆస్తిని కానీ వాహనాన్ని కానీ కొనే అవకాశం ఉంది. అలాగే కొన్ని నెలల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు ఈ 2026 సంవత్సరంలో ముఖ్యంగా 3 నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 నెలలు మీకు అస్సలు కలిసి రావు. జూన్ నెల, ఆగస్టు నెల మరియు అక్టోబర్, ఈ 3 నెలలు కొంచెం కష్టకాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2026 జూన్ నెలలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ నెలలో అధిక ఒత్తిడి కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారం తగ్గించండి. అలాగే ఈ 2026 ఆగస్టు నెలలో ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులకు ఆర్థిక నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకండి. మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే 2026 అక్టోబర్ నెలలో అనవసరమైన వాదనల వల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ నెలలో మౌనంగా ఉండడం మంచిది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు గురుగ్రహ అనుగ్రహంతో ఈ సంవత్సరం ఖచ్చితంగా శుభవార్తను వింటారు. ఇక మీ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోండి. బయట వ్యక్తుల జోక్యం చేసుకుంటే కుటుంబంలో ఆస్తి తగాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి 2026 మార్చి తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వ్యక్తులకు మే నెల నుండి అక్టోబర్ మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ మొండితనం వల్ల ఈ 2026 సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే ఈ సంవత్సరం భూమిపైన పెట్టుబడి పెడితే మీకు బాగా కలిసి వస్తుంది. ఈ 2026 సంవత్సరంలో మీ జీవితంలో ఎలాంటి ఆపదలు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే ఈ సంవత్సరం శ్రీ మహావిష్ణువుని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించండి. ఇక మీ అదృష్ట సంఖ్య 1, 9. అదృష్ట రంగు పసుపు, ఎరుపు మరియు తెలుపు రంగు. ఈ విధంగా ఈ 2026 సంవత్సరంలో ఎస్ అక్షరం పేరు గల వ్యక్తుల జాతకం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ పేరు ఎస్ అక్షరంతో మొదలైతే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, బంధువర్గంలో ఎవరైనా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.